హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియో నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్, మీకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియో టాపిక్ ఏంటంటే, మన మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది కదా, మన మొబైల్ ఫోన్ ఉపయోగించుకొని మన పీసీని కానీ మన కంప్యూటర్ డెస్క్టాప్ అనేది ఉంటుంది కదా, అంటే స్క్రీన్ అనేది, ఆ స్క్రీన్ని ఎలాగ కంట్రోల్ చేయాలి అనేది చెప్తాను. సో 100% కంట్రోల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి లిమిటెడ్ కంట్రోల్ అనేది అయితే ఉండదు. మీరు ఏ యాప్ అయినా పీసీలో ఉన్నది మొబైల్ ద్వారా కంట్రోల్ అనేది అయితే చేయొచ్చు. అది ఎలాగనేది మొత్తం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చెప్తాను. లెంత్ కూడా ఎక్కువ చేయని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ ఈ వీడియో లైక్ చేయండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా మీరు క్రోమ్ వెబ్ బ్రౌజర్లోకి అయితే వెళ్ళండి. డైరెక్ట్ నేను లింక్ అయితే ఇచ్చేస్తాను. ఈ పేజ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారనమాట. పీసీలో రండి ఈ పేజ్కి అనేది మీ సిస్టంలో. సో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అని కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అయితే ఎక్స్టెన్షన్ అనేది మీరు క్రోమ్కి యాడ్ అయితే చేసుకోండి. సింపుల్గా ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకైతే యాడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు ఎక్స్టెన్షన్స్ అనేవి అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు టాప్లో. ఇక్కడ క్లిక్ చేసి దీన్ని పిన్ అయితే వేసుకోండి. పిన్ చేసుకోకుండా ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు. సో నేను పిన్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఓపెన్ చేసిన వెంటనే ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్కి రాకుండా మీకు ఇంకో పేజ్ ఏదైనా కనిపించింది అనుకోండి, షేర్ మై స్క్రీన్ కానీ అదర్వైజ్ యాక్సెప్ట్ మై కంప్యూటర్ కానీ అలా కనిపిస్తే మీరు సింపుల్గా యాక్సెప్ట్ మై కంప్యూటర్ మీద అయినా క్లిక్ చేయండి, లేదా షేర్ మై స్క్రీన్ ఆప్షన్ అనేవి రెండు అయితే వస్తాయి మీకు ఆ రెండు ఆప్షన్స్లో ఏ దాని మీద క్లిక్ చేసినా ఇక్కడికైతే వచ్చేస్తారు మీరు. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఒక సాఫ్ట్వేర్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీ సిస్టంలోకి. సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, లేదా ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది మీకు, ఇన్స్టాల్ మీద అయినా క్లిక్ చేసేయచ్చు. సింపుల్గా నేను ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి, మళ్ళీ డౌన్లోడ్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది మనకు. సో 20 MB అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుంది. సో మనకు డౌన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ఇన్స్టాల్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ పాత్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. సింపుల్గా దీని మీద డబుల్ క్లిక్ చేసేయండి. ఇక్కడ రన్ అని కనిపిస్తూ ఉంటుంది, సింపుల్గా రన్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నేమ్ అనేది అడుగుతూ ఉంటుంది. మీ సిస్టమ్కి ఏ నేమ్ పెట్టుకోవాలనేది మీ ఇష్టం అనమాట. ఆ నేమ్ అనేది పెట్టేసుకోండి. సో ఇక్కడ నేమ్ అనేది ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసే ముందే మీకు మీ మొబైల్లో కూడా ఒక అప్లికేషన్ అనేది కావాలి. ఆ యాప్ని అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే నేను క్లిక్ చేస్తాను. మొబైల్లో ఎలాగనేది చూపిస్తాను మీకు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అనే యాప్ అయితే ఉంటుంది మీకు అవైలబుల్లో. డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సింపుల్గా దీన్ని ఇన్స్టాల్ అనేది తీసుకున్నాక ఓపెన్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి ఇవి ఉండవు అనమాట. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఎంటీగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకు 4 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసేయండి. సో ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న మెయిల్ ఐడి అండ్ అలాగే ఇక్కడ పీసీలో అనేది డిఫాల్ట్గా ఉన్న మెయిల్ ఐడి వచ్చేసి రెండు సేమ్ అనమాట. నా వచ్చేసి మీరు సేమ్ అయినా ఉంచుకోవచ్చు, లేదా డిఫరెంట్ ఉన్నా పర్లేదు. సేమ్ ఉంటే బెటర్ అని నేనైతే మీకు సజెషన్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసిన వెంటనే డైరెక్ట్ మీకు ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట మీ మొబైల్ ఫోన్లో. సో నేను చూపిస్తాను ఇక్కడ యాడ్ చేసి. నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. సో 6 నెంబర్స్ అయితే ఉండాలన్నమాట ఈ పిన్కి వచ్చేసి. మీరు ఏవైనా నెంబర్స్ అనేది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో నేను ఎంటర్ చేసేస్తున్నాను. మళ్ళీ అదే పిన్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు కనిపించకపోవచ్చు, బట్ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ కనిపించిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆఫ్లైన్ అని కనిపిస్తుంది. ఇది వచ్చేసి కార్తిక్ టెక్ అని. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మొబైల్లో నేను క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం అంటే పక్కకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేద్దాం. అది రీలోడ్ అనేది అవుతుంది మనకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ అయితే కనిపిస్తుంది మొబైల్లో అండ్ అలాగే పీసీలో కూడా.
సో ఇక్కడ రిమోట్ డివైజెస్ అని కనిపిస్తూ ఉంటుంది మొబైల్ ఫోన్లో. సో డైరెక్ట్ ఎందుకు ఇక్కడ వచ్చింది, ఎటువంటి కనెక్షన్ లేకుండా నా పీసీకి అండ్ అలాగే నా మొబైల్ కంటే కనుక సేమ్ మెయిల్ ఐడి మీద ఉన్నాయి కాబట్టి 2 అలాగ వచ్చేసింది అనమాట. మీ దగ్గర మల్టిపుల్ డివైజెస్ ఉన్నాయనుకోండి, 2 ల్యాప్టాప్స్ కానీ 3 కానీ ఉన్నట్టయితే సేమ్ మెయిల్ ఐడితో మీరు చేసుకున్నట్టయితే ఇలాగ నేను చూపించినట్టు సేమ్ ఇక్కడ యాడ్ అవుతాయి మీకు డివైజెస్ నేమ్స్ అనేవి. మీరు ఇప్పుడు కంట్రోల్ చేయాలి అనుకోండి, ఈ డివైస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని పిన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ఎంటర్ చేయమని. మీరు ఏదైతే పిన్ అనేది ఇచ్చి ఉంటారో ఇంతకుముందు నేను చూపించాను కదా, ఆ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను పిన్ ఎంటర్ చేశాను. ఈ డివైస్ పిన్ అనేది రిమెంబర్లో ఉంచుకోవాలి మీ మొబైల్ అనుకుంటే డివైస్ అనేది ఇక్కడ రిమైండ్ మై పిన్ అని కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసేస్తే అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట మీ పిన్ అనేది. సింపుల్గా ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ అనేది ఇక్కడ మొబైల్లో కూడా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మొబైల్లో క్లియర్గా 2 కర్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకు 2 ఉన్నాయంటే, ఒక కర్సర్ వచ్చేసి మొబైల్ ఫోన్కి సంబంధించినది అనమాట, ఒకటి వచ్చేసి పీసీకి సంబంధించినది. సో మొబైల్లో ఉన్న కర్సర్ను మీరు కంట్రోల్ చేస్తే పీసీలో ఉన్న కర్సర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు టచ్ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రాక్ ప్యాడ్ అయితే ఉందన్నమాట, డైరెక్ట్ మనం ఇక్కడ మొబైల్ మీద మూవ్ చేస్తుంటే అది మూవ్ అనేది అవుతుంది. ఇక్కడ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా మీకు కీబోర్డ్ పక్కన టాప్లో. సో ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ట్రాక్ ప్యాడ్ మోడ్ అనేది ఉంటుంది అండ్ అలాగే డైరెక్ట్ టచ్ మోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ టచ్ మోడ్ అండ్ విత్ 2 ఫింగర్స్ జూమ్ అనేది ఉంటుంది అనమాట మనకు. సో మీరు ఏదైనా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ టచ్ మోడ్ అనేది తీసుకున్నారనుకోండి, మనకి ఎటువంటి కర్సర్ అనేది ఉండదు. మీరు డైరెక్ట్ ఎక్కడైతే టచ్ చేస్తారో అక్కడ అది వర్క్ అనేది అవుతుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను, ఇక్కడ అన్పిన్ చేస్తున్నాను దీన్ని. సో కీబోర్డ్ కూడా హైడ్ చేద్దాం మీకు క్లియర్గా కనిపించే స్క్రీన్ రికార్డింగ్ అనేది. సో ఇప్పుడు ఇది వచ్చేసి డైరెక్ట్ టచ్ మోడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, చేంజ్ అనేది అవుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నోటీస్ అనేది చేయొచ్చు. సో మీరు ఒకవేళ దీన్ని మినిమైజ్ కానీ క్లోజ్ కానీ చేయాలంటే ఇక్కడ నుంచి చేసేసుకోవచ్చు. సో ఇది వర్క్ అనేది కావట్లేదు. సో అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మోడ్ అనేది ఉంటుంది కదా, టచ్ మోడ్ అనేది, ఇక్కడ జూమ్ అనేది పెట్టుకోండి, 2 ఫింగర్స్ జూమ్ అనేది. సో ఇలాగ జూమ్ చేసుకొని సో ఇక్కడ మినిమైజ్ మీద క్లిక్ చేసేస్తే మనకు మినిమైజ్ అనేది అయిపోతుంది ఈ విధంగా. మీరు ఏదైనా యాప్ను యూజ్ చేసుకోవాలి ఇక్కడ అనుకుంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ రీసైకిల్ బిన్ కనిపిస్తుంది, దీన్ని ఓపెన్ చేస్తాను, ఇప్పుడు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది. నేను మొబైల్ ద్వారా కంట్రోల్ చేస్తున్నాను నా పీసీని వచ్చి. సో ఈ విధంగానే మీరు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా కావాలి అంటే అలాగ మీకు నచ్చినట్టు మీరైతే కంట్రోల్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ మీకు కీబోర్డ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో కీబోర్డ్ను చూపిస్తాను ఒకసారి. కీబోర్డ్ని అనేది ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు కీబోర్డ్ సింబల్ అయితే కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ డౌన్లో మొబైల్లో వచ్చేసి. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, మనకు పీసీ కీబోర్డ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. మీరు ఇక్కడ నుంచి టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను, ఇక్కడైతే చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనం టైప్ చేద్దాం ఇక్కడ ఏదన్నా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు టైప్ అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోవచ్చు కీబోర్డ్ను ఉపయోగించుకొని. ఈ కీబోర్డ్ మీకు అవసరం లేదనుకోండి, ఇక్కడ కీబోర్డ్ అనేది ఆఫ్ చేసుకున్నారనుకోండి, మీకు కీబోర్డ్ అయితే కనిపించదు అనమాట మీ మొబైల్లో వచ్చేసి. బట్ పీసీ కీబోర్డ్ అనేది మీకు వర్క్ అవుతుంది. సో నేను పీసీలో ఎంటర్ చేస్తాను ఒకసారి, అయితే మీరు చూసుకోండి. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు పీసీ కీబోర్డ్ అనేది కూడా వర్క్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని చూపించే ముందు ఇక్కడ మొబైల్లో అయితే దీన్ని ఎగ్జిట్ చేద్దాం. సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ వీడియో కోడ్ అనేది ఎలా ఉండాలనేది మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే వీడియో క్వాలిటీ అనమాట ఇది వచ్చేసి. సో మీరు ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. నెట్ అయితే యూజ్ చేస్తుంది ఫ్రెండ్స్, మీకు నెట్వర్క్ అనేది లేకుండా అయితే వర్క్ అయితే కాదనమాట. మీరు ఏ నెట్కైనా కనెక్ట్ చేసుకోండి, మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మొబైల్తో పీసీని కంట్రోల్ చేయొచ్చు. అది ఎలాగనేది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఫ్రేమ్ రేట్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి, నేనైతే ఏం చూపించట్లేదు ఇవన్నీ మీకు. సో ఇక్కడ డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు ఇక్కడ మొబైల్లో చూసుకున్నట్టయితే మన డివైస్ నేమ్ అనేది కనిపిస్తుంది. బట్ మీకు మెయిల్ ఐడీస్ అనేది డిఫరెంట్ ఉన్నాయనుకోండి, ఇలాగ మీకు డివైస్ నేమ్ అనేది కనిపించదు. అటువంటి సందర్భంలో కూడా మీరు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ రిమోట్ సపోర్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్, మీకు 2 చోట్ల కనిపిస్తుంది. సో ఇందులోకి రండి, ఇక్కడ మొబైల్లో కూడా రిమోట్ సపోర్ట్ అని ఉంటుంది, ఇందులోకి రండి. ఇక్కడ కనెక్ట్ టు అదర్ కంప్యూటర్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ కోడ్ అనేది ఎక్కడి నుంచి మీకు వస్తుందంటే ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ కోడ్ అనేది. సో ఏం చేయాలంటే ఇక్కడ మీరు జనరేట్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనెక్ట్ టు అదర్ కంప్యూటర్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీరు కంప్యూటర్ని అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ జనరేట్ కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ల్యాప్టాప్ ఉందనుకోండి మీ దగ్గర, ఆ ల్యాప్టాప్లో ఇక్కడ వచ్చేసి కోడ్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యేది ఎంటర్ చేయండి, లేదా మొబైల్లో కూడా ఎంటర్ చేయొచ్చు ఆ కోడ్ అనేది. సో నేను చూపిస్తాను ఒకసారి. సో ఈ విధంగా జనరేట్ కోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఈ కోడ్ అనేది 5 minutes మాత్రమే వర్క్ అవుతుంది. అంతలోపు మీరు అయితే కనెక్ట్ చేసేసుకోవాలన్నమాట ఆ కోడ్ని వచ్చేసి.
సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో దీనికి ఎటువంటి పిన్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ ఆ కోడ్ బేస్ మీద అది రన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షేర్ అని కనిపిస్తూ ఉంటుంది, షేర్ మీద అయితే క్లిక్ చేయండి. మనకు కంట్రోల్ అనేది వచ్చేస్తుంది మొబైల్కు. ఫ్రెండ్స్ ఇంతకుముందు చూపించాను కదా ఎలా కంట్రోల్ చేయాలి అని, సేమ్ అలాగే కంట్రోల్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మన కర్సర్కు సంబంధించిన ఆప్షన్స్ ఎటువంటివి ఉండవు ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్ ఇక్కడ మీకు ట్రాక్ ప్యాడ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా కంట్రోల్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మీరు పీసీని కనెక్ట్ అనేది చేసుకుంటే మీ మొబైల్కు. సో ఇక్కడ సేమ్ ఆప్షన్స్, ఇక్కడ అన్పిన్ అనేది ఉంటుంది. మీకు కీబోర్డ్ అనేది అవసరం లేదనుకోండి, కీబోర్డ్ అనేది తీసేసుకోవచ్చు. కీబోర్డ్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పీసీ వర్షన్ కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉన్న కీబోర్డ్ సింబల్ మీద క్లిక్ చేసేయండి, మీకు ఇలాగైతే వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీరు ట్రాక్ ప్యాడ్లో చేసినట్టు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కనెక్ట్ చేస్తే మీరు ఒకవేళ సేమ్ మెయిల్ ఐడితో తీసుకున్నారనుకోండి, మీకు డైరెక్ట్ టచ్ ఆప్షన్ వస్తుంది అండ్ అలాగే జూమ్ కూడా చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ కూడా జూమ్ ఆప్షన్స్ వస్తాయి అనుకోండి. సో ఈ విధంగా అయితే జూమ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు సో 2 ఫింగర్స్తో మనం ఎక్కడికి మూవ్ అనేది చేయలేము, మన కర్సర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఆ విధంగా ఇక్కడ మన మొబైల్ స్క్రీన్ మీద అయితే మూవ్ అనేది అవుతూ ఉంటుంది. మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. సో ఇప్పుడు ఎగ్జిట్ చేస్తాం. సో మీ అందరికీ ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ డౌట్ ఏంటనేది నేను క్లారిఫై చేస్తాను. అదేంటనేది ఇప్పుడు ఇవి క్లోజ్ చేసేద్దాం, ఈ ట్యాబ్స్ అనేవి. సో నేను ఆ పేజ్ని కంప్లీట్లీ క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తా చూడండి, బ్యాక్గ్రౌండ్లో కూడా రన్నింగ్లో అయితే లేదు నా పీసీలో వచ్చేసి. సో ఇలాగ రన్నింగ్లో లేదు. అటువంటి సందర్భాల్లో ఎలాగ మనం కనెక్ట్ చేసుకోవాలి అంటే సింపుల్ ఫ్రెండ్స్, మీ ల్యాప్టాప్కు మీరు సింపుల్గా ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉంచుకోండి, అంటే వైఫై కనెక్ట్ అనేది చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత సేమ్ మెయిల్ ఐడి మీద ఉన్నాయనుకోండి, ఇక్కడ మీరు మొబైల్లో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ రిమోట్ డివైసెస్ అనేది కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉన్నదనుకోండి సింపుల్గా దీని మీద క్లిక్ చేసేయచ్చు. ఒకవేళ అలా కాకుండా మీరు రిమోట్ సపోర్ట్ అనేది తీసుకోవాలి అంటే కంప్యూటర్ నుంచి అనుకుంటే ఖచ్చితంగా ఆ పేజ్లోకి వెళ్ళి మీరు అక్కడ నుంచి కోడ్ అనేది జనరేట్ చేసుకోవాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నేను చూపిస్తాను ఇక్కడ సింపుల్గా దీని మీద క్లిక్ చేసేస్తే సో మీరు ఏదైతే పిన్ ఇచ్చి ఉంటారో ఆ పిన్ ఎంటర్ చేసిన వెంటనే డైరెక్ట్ మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో అయితే రన్నింగ్ అనేది అవసరం లేదు మన ల్యాప్టాప్లో వచ్చేసి. సో ఇప్పుడు కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు సింపుల్గా. సో నేను ఆల్రెడీ చూపించాను కదా ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ మీరు అడిగిన దాని మీద వీడియో చేయడం జరుగుతుంది అప్కమింగ్ వీడియోస్లో. సో మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. ఈ వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోస్ని అయితే తీసుకొని వస్తాను. I will back in short period. Keep watching Karthik Tech TV11. This is Karthik signing off. Bye bye.